తెలంగాణలో మేము ఈసారి పోటీ చేయము అనుకొని రేవంత్ రెడ్డి తమ్ముడు సమిట్ పెడుతున్నారు కదా, అభివృద్ధి చేద్దామని చిత్తశుద్ధితో మేము మార్చి 4 వరకు ఊరుకున్నాం. ఎప్పుడైతే బాబు మోహన్ గారు నేను వరంగల్ నుంచి పోటీ చేస్తాను అని మేము నిర్ణయం తీసుకున్నాము, యునైటెడ్గా చిత్తశుద్ధి ఉందా లేదా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని ప్రశ్నించారు. లేదు అని తేలిపోయింది. నేను ఎంతవరకు పొత్తులు పెట్టుకోలే, మీ అందరికీ తెలుసు. బీజేపీ నాయకులు పేర్లు చెప్తా, మోదీ గారు, అమిత్ షా గారు, రూపాల గారు. కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, 10 మంది పెద్దలు, అహ్మద్ పటేల్ మమ్మల్ని పొత్తులు పెట్టుకోమన్నారు. ఎంపీ రాజ్యసభ సీట్లు ఇచ్చారు, ఫారెన్ మినిస్టర్ పోస్టులు ఇచ్చారు. వారి పాలసీలు బీజేపీదేమో కమ్యూనల్ మతతత్వ పాలసీ, కాంగ్రెస్ దేమో కుటుంబ కరప్ట్ పాలసీ. అందుకని మేము పొత్తులు పెట్టుకోలేదు. అయితే రేవంత్ రెడ్డి తమ్ముడు నన్ను కలిసిన తర్వాత, నేను ఆయన్ని ఇంట్లో కలిసాం, తర్వాత సెక్రటరియట్ లో కలిసాను, అసెంబ్లీలో కలిసాను. ఆయన సింప్లిసిటీ, హ్యూమిలిటీ చూసి సార్ 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 మీ ద్వారా అభివృద్ధి జరుగుతుంది. మీరు చూశారు ఆయన వీడియో చేయడం, నా పక్కన కూర్చోవడం, సమిట్ పెడదామని. ఆయన మీద ఇంత ఒత్తిడి తీసుకొస్తారా చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ? బాబు మోహన్ గారికి నిన్న కాక మొన్న కూడా అనౌన్స్ చేశారు, వరంగల్లో మా ప్రజాశాంతి పార్టీ తరఫున టికెట్ ఇస్తే మేము తప్పకుండా మీ కాంగ్రెస్ కి మద్దతు ఇస్తామని అన్నా. లేదు, బీఆర్ఎస్ పెద్ద నాయకులు ఇక్కడికి వచ్చారు 7-8 సార్లు, వారు అడిగారు. ఓపెన్ గా చెప్తున్నా, వారికి కూడా కండిషన్ పెట్టాను. బాబు మోహన్ గారికి మీరు వరంగల్లో మద్దతు ఇస్తే 10-12 సీట్లు మినిమం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఎందుకంటే ఓట్ బ్యాంక్ మాతో ఉంది. మీరు అనొచ్చు, అవినీతి కుటుంబ కుల పార్టీలతో మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు మద్దతు ఇవ్వడానికి అని. కేవలం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అప్పు తీర్చడానికి, అభివృద్ధి చేయడానికి కంపెనీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి సమిట్ పెడుతున్నాడో తెలియదు, లేదో తెలియదు. ఇస్తారన్నా ఇవ్వలేదు. మరి దాన్ని ఏమన్నాను? తమ్ముడు రేవంత్ రెడ్డి, నీకున్న ప్రెషర్ నాకు తెలుసు. 1000 కోట్లు సంపాదించాలి, ఢిల్లీ పంపించాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి. విశాఖపట్నం వెళ్ళావు నువ్వు, 15 కోట్లు ఖర్చు పెట్టి. నువ్వే నాతో చెప్పావు వైజాగ్లో మీరు ఎంపీగా పోటీ చేయండి అని. నిన్ను రోజు తిట్టిన శర్మిలాతో నిలవు. శర్మిలాకి డిపాజిట్ వస్తుందా? 1% ఉన్న ఆంధ్ర కాంగ్రెస్ పార్టీకి 2-3% వస్తుందా? రాదనే కదా